లెజెండరీ సింగర్ భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సహా దాదాపు 17 భాషల్లో వేలాది పాటలు పాడారు. చిన్న పిల్లలాగానే కాదు, 80 ఏళ్ల ముసలమ్మలా కూడా పాటలు పాడి సినీ ప్రియులను అలరించారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. అవునండి, మీరు ఊహించింది కరెక్టే. ఆమె సింగర్ ఎస్ జానకి. ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు ఎస్ జానకి, కానీ ఆమె పాడిన మొదటి పాట విషాద గీతం కావటం విచిత్రం. చిన్న వయసులోనే 1957లో తెలుగు సంగీత దర్శకులు టి చలపతిరావు స్వరకల్పనలో రూపొందించిన తమిళ సినిమా విధియన్ విలయాట్టు. ఈ సినిమాలో జానకి మొదటిసారిగా పాట పాడారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అనే సినిమాలో పాట పాడి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 25 ఏళ్లలోనే ఆమె దక్షిణ భారత భాషల్లోనే కాదు, తుళు, కొంకణి, సౌరాష్ట్ర, బెంగాలీ, హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లోనూ పాటలు పాడారు. ఇక 1992లో శ్రీలంకలో జ్ఞానగణ సరస్వతి బిరుదును అందుకున్నారు ఎస్ జానకి. తొలుత 1986లో తమిళనాడు ప్రభుత్వం నుండి కళామణి అవార్డును అందుకున్నారు. 2002లో కేరళ రాష్ట్ర ప్రత్యేక అవార్డుతో పాటు 4 సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. 1980లో మలయాళ చిత్రానికి, 1984లో ఒక తెలుగు చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ మహిళా గాయని అవార్డును 7 సార్లు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ మహిళా గాయని అవార్డును 14 సార్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ మహిళా గాయని అవార్డును 10 సార్లు గెలుచుకున్నారు. అనేక భాషలలో కలిపి దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు ఆమె. 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించాలనుకోగా ఆమె దానిని సున్నితంగా తిరస్కరించారట. దాదాపు 50 ఏళ్ల పాటు సాగిన సినీ ప్రయాణంలో పాటలు పాడిన జానకమ్మ తన గానానికి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఏది ఏమైనా 80 సంవత్సరాల వయసులోనూ 16 ఏళ్ల అమ్మాయిలా ఎంతో అందంగా పాట పాడగలగటం ఆమెకు మాత్రమే సాధ్యం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆమె లెజెండరీ సింగర్గా పిలుస్తారు సినీ ప్రియులు.